కార్యాలయంలో ఉన్నారు. చెంచల్గూడ జైలు నుంచి నేరుగా ఆయన జూబ్లీహిల్స్లో ఉన్న గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుతున్నారు. వాస్తవానికి అందరూ కూడా ఆయన నివాసానికి వెళ్తారని చెప్పి భావించినప్పటికీ కూడా అనూహ్యంగా ఆయన గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వచ్చారు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ కార్యాలయంలో అల్లు అరవింద్, ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డితో పాటుగా అల్లు అర్జున్ కోసం నిన్న న్యాయస్థానంలో వాదించిన అడ్వకేట్ కూడా ప్రస్తుతం వాళ్ళందరూ కూడా చర్చలు జరుపుతున్నారు. దిల్ రాజు కూడా నిర్మాత, తెలంగాణ ఫిలిం కార్పొరేషన్ చైర్మన్గా నూతనంగా ఎన్నుకోబడిన దిల్ రాజు కూడా కాసేపటి క్రితం ఇక్కడికి వచ్చారు. వీళ్ళంతా కూడా చర్చలు జరుపుతున్నారు. భవిష్యత్ కార్యాచరణ మీద చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం మనం గీతా ఆర్ట్స్ కార్యాలయం వద్ద ఉన్నాం. వాస్తవానికి ప్రస్తుతం అల్లు అర్జున్కి వచ్చింది మధ్యంతర బెయిల్ మాత్రమే హైకోర్టు. అయితే పూర్తి స్థాయి బెయిల్ కోసం ఆయన మళ్ళీ హైకోర్టును ఏదైతే మళ్ళీ నాంపల్లి కోర్టును ఆశ్రయించాలని చెప్పి భావిస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగానే ఇప్పుడు ఈ చర్చలు కూడా జరుపుతున్నారు. వాస్తవానికి ఈరోజు ఉదయం ఆయన చెంచల్గూడ జైలు నుంచి ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ చేరుకున్న వెంటనే అప్పటికే అల్లు అరవింద్ కావచ్చు, ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, ఆయన అడ్వకేట్లు కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్నట్లు సమాచారం. సో ఈ నేపథ్యంలోనే భవిష్యత్ అంటే మళ్ళీ పూర్తి స్థాయి బెయిల్ రావడానికి ఏం చేయాలనేది కూడా సమాలోచనలు జరుపుతారు. ఇంకొక వైపు పోలీసులు కూడా ఈ అల్లు అర్జున్ ఈ కేసు విషయంలో మళ్ళీ ఈ హైకోర్టు తీర్పు ఏదైతే ఉందో దాన్ని డివిజన్ బెంచ్కి కూడా పోలీసు వాళ్ళు వెళ్ళే అవకాశం ఉందనేది మనకున్న సమాచారం. వాస్తవానికి అల్లు అర్జున్ ఈ కేసులో నేను అరెస్ట్ చేయడం, అనూహ్యంగా మళ్ళీ విడుదల కావడం ఇవన్నీ కూడా చాలా వేగంగా జరిగిపోయిన పరిణామాలు. సో ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఈ కేసుని ఇంకా లోతుగా విచారణ జరపాలనేది పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే హైకోర్టు ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్కి కూడా వెళ్ళే అవకాశం ఉంది పోలీసు వర్గాల నుంచి. ఇక వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తుంటే ఇప్పుడు అల్లు అర్జున్కు అనేక సినిమాలు ఇప్పటికే ఆయన ఒప్పుకున్నట్టు సమాచారం. అందులో భాగంగానే షూటింగ్స్కు ఇబ్బంది లేకుండా ఇప్పుడు ప్రస్తుతం హైకోర్టు నిన్న ఆయనకు 4 వారాలు మాత్రమే మధ్యంతర బెయిల్ను ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఆయనకు పూర్తి స్థాయి బెయిల్ రావాలంటే ఏం చేయాలనేది కూడా సమాలోచనలు జరుపుతున్న సమాచారం. సో ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ఈరోజు ఉదయం చెంచల్గూడ జైలు నుంచి ఆయన నివాసానికి వెళ్తారని చెప్పి అందరూ భావించారు. కానీ వాస్తవానికి ఆయన అనూహ్యంగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వచ్చారు జూబ్లీహిల్స్లో. సో ఇక్కడ సమాలోచనలు జరుపుతున్నారు. ఆ తర్వాత నివాసానికి కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పటికే సినీ ప్రముఖులు అనేక మంది అల్లు అర్జున్ ఫోన్లో కావచ్చు, అల్లు అరవింద్ను కూడా పరామర్శిస్తున్నట్టు తెలుస్తుంది. నిన్న అరెస్ట్ అయిన వెంటనే అల్లు అర్జున్ పోలీసులు ఆయన నివాసాన్ని నుంచి అల్లు అర్జున్ను తీసుకెళ్లిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి కావచ్చు, నాగేంద్రబాబు కావచ్చు, రాఘవేంద్రరావు కావచ్చు, ఇతర సినిమా ప్రముఖులు అనేక మంది ఆయన నివాసానికి వెళ్ళారు. అయినప్పటికీ కూడా అప్పటికే అల్లు అరవింద్, అల్లు అర్జున్ అక్కడ జైలు దగ్గర ఉన్న నేపథ్యంలో కలవలేకపోయారు. సో ఇప్పుడు గీతా ఆర్ట్స్ కార్యాలయానికి ఒక్కొక్కరుగా సినీ ప్రముఖులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఆయన్ను పరామర్శించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి సంధ్యా థియేటర్ వద్ద జరిగిన డిసెంబర్ 4వ తేదీ నాడు సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన కేసులో నిన్న అటు సంధ్యా థియేటర్ యాజమానులు అప్పటికే అరెస్ట్ అయి ఉన్నారు. నిన్న అనూహ్యంగా ఏదైతే అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వాస్తవానికి అనుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అల్లు అర్జున్ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, ఎవరు కూడా ఊహించని పరిణామం ఇది. సో దీంతో కొంత వాళ్ళు షాక్ కూడా అయినట్టు తెలుస్తోంది. సో వాస్తవానికి హైకోర్టులో ఈ కేసు ఉన్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు పోలీసులు చర్యలు తీసుకుంటారు అని ఊహించలేదనేది మనకున్న సమాచారం. సో దాంతో అనూహ్యంగా పోలీసులు నిన్న మధ్యాహ్నం ఆయన్ను 12 గంటల సమయంలో అరెస్ట్ చేసినట్టు చెప్పడం, తర్వాత 12:15కు ఆయన ఇంటి నుంచి తీసుకెళ్ళడం, ఆ తర్వాత గాంధీ ఏదైతే ఫస్ట్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తరలించడం, అక్కడ విచారణ తర్వాత గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లి మెడికల్ టెస్టులు చేయడం, అక్కడ నుంచి నాంపల్లి కోర్టుకు వెళ్ళడం, నాంపల్లి కోర్టులో దాదాపు గంట పాటు చనిపోయిన కుటుంబం గురించి ఒక మీరు ఆలోచన లేదా, సానుభూతి లేదా? ప్రభుత్వం చనిపోయిన చెప్పి శాపనార్థాలు పెడుతున్నారు. శాపనార్థం నేను పెట్టట్లేదు. శాపనార్థాలే కదా. చనిపోయిన కుటుంబం మీద సానుభూతి అందరికీ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి ముఖ్యమంత్రి. చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఇవాళ ఉదయం 6:45 అల్లు అర్జున్ను జైలు అధికారులు విడుదల చేశారు. ఇక జైలు నుంచి బయలుదేరిన అల్లు అర్జున్ పోలీస్ ఎస్కాట్ మధ్య గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. అల్లు అర్జున్ వెంట తండ్రి అల్లు అరవింద్ ఉన్నారు. న్యాయవాదులతో అల్లు అర్జున్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
రైట్, అల్లు అర్జున్ 6:45 రిలీజ్ కావడం జరిగింది. నేరుగా ఇంటికి కాకుండా ఇటు గీతా ఆర్ట్స్కు వాళ్ళ కార్యాలయానికి చేరుకున్నటువంటి పరిస్థితి. అక్కడ నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, ఆ గీతా ఆర్ట్స్లో అల్లు అర్జున్ అక్కడే ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తిగా న్యాయవాదులతో తదుపరి ఏ విధంగా ముందుకెళ్ళాలి ఏంటి అనే దానికి సంబంధించి చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి?